నాయకుడంటే కుర్చీలో కూర్చొని కహానీలు చెప్పేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఊపేసే ఉపన్యాసాలు ఇచ్చేవాడు కాదు. సంవత్సరానికి 2 ధర్నాలు 3 మీటింగులు పెట్టినంత మాత్రాన జనం నీ వెంట నడవరు. నువ్వు జనంలో కలిసిపోవాలి. జనం సమస్యలు తెలుసుకుంటూ జనంలోనే మమేకమవ్వాలి. అయినా రాజకీయాల్లోకి రావడం కాదు, నిలబెట్టుకోవడంలోనే ఉంది అసలైన గొప్పదనం. అది ప్రజల గుండె లోతులో నిలవగలిగినప్పుడే సాధ్యమవుతుంది. ఇక ఈ రోజుల్లో రాజకీయ నాయకులంటే 99% మంది అవినీతి పరులే. దొరికిన కాడికి దోచుకోవడం, విదేశాల్లో దాచుకోవడం, ఇసుక దగ్గర నుండి భూముల వరకు దేన్ని వదిలిపెట్టరు. జనం సొమ్మును దోచుకోవడానికి ఎన్ని దారులు ఉంటే అన్నింటి ద్వారా డబ్బులు పోగేసుకుంటారు. ఇది నేటి తరం నేతల పరిస్థితి. కానీ ఒకప్పటి నేతలు ఎలా ఉండేవారు, వారి రాజకీయ విలువలు ఎంత గొప్పగా ఉండేవో తెలియజెప్పే ఓ మచ్చు తునక లాంటి వీడియోనే ఇది. తెల్లదొరలను దేశం నుంచి తరిమి కొట్టేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన భరతమాత ముద్దు బిడ్డలెందరో. అలాంటి సంగ్రామ యోధుల్లో ముఖ్యుడు, తెగువ చూపిన తెలుగువాడు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బ్రిటిష్ వాళ్ళ హుంకరింపులకు ఏనాడు ఆయన అదరలేదు. వాళ్ళ తుపాకీ తూటాలకు బెదరలేదు. భారతావని బానిస సంఖ్యలు తెంచేదాకా పట్టు విడవలేదు. అందుకే ప్రకాశం గారి పేరు చెబితే తెలుగు జాతి గుండెల్లో గర్వం ఉప్పొంగుతుంది. నరనరాన నెత్తురు ఉరకలేస్తుంది. న్యాయ కోవిదుడు, రాజకీయ ఉద్దండు, దేశ సేవలో మహోన్నత వ్యక్తిగా మన్నలందుకున్న మహావీరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అది రాజమండ్రి స్టేషన్. సమయం తెల్లవారి 5 గంటలు. సార్, ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూముల్లో పడుకున్నాడు. టికెట్ లేదు, బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు అని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి స్టేషన్లో వెయిటింగ్ రూమ్లను పర్యవేక్షించే ఓ మహిళ స్టేషన్ మాస్టర్కి కంప్లైంట్ చేసింది. సరే, నేను వస్తా పదా అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక కుర్చీలో హాయిగా నిద్రపోతున్నాడు. ఆ ముసలాయన్ని చూడగానే స్టేషన్ మాస్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ ముసలాయన ఎవరో కాదు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రకాశం గారు చనిపోవడానికి ఏడాది ముందు జరిగిందే ఈ సంఘటన. వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారిని లేపి, అయ్యా మీరా, నేను మీ శిష్యుణ్ణి అని నమస్కారం చేశాడు. ప్రకాశం పంతులు గారు కళ్ళు తెరిచి, ఏరా భోంచేశావా అని అడిగారు. పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్కి అర్థం కాలేదు. తెల్లారి 5 గంటలు అవుతుంటే ఎవరైనా కాఫీ తాగావా అంటారు, లేకపోతే టిఫిన్ తిన్నావా అని అడుగుతారు. మరి పంతులు గారేంటి భోంచేశావా అని అడుగుతున్నారు? బహుశా వయసు మీద పడడంతో ఏం అడగాలో తెలియక ఇలా అడిగారేమో అనుకున్నాడా స్టేషన్ మాస్టర్. వెంటనే పంతులు గారితో, అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి 5 గంటలు, మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేశావా అని అడిగినట్టున్నారు అని అన్నాడు. దాంతో పంతులు గారు, ఏరా మీ నాన్న నీకు నేర్పిన సంస్కారం ఇదేనా? నేను నిన్నేం అడిగాను? భోంచేశావా అని అడిగా. దానికి నువ్వేం చెప్పాలి? నేను భోంచేశా, మీరు చేశారని కదా అడగాల్సింది. స్టేషన్ మాస్టర్ కి విషయం అర్థమైంది. పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది. వెంటనే ఆయనకు కావలసిన పదార్థాలను వండడానికి ఇల్లు దగ్గర మనుషుల్ని పురమాయించారు. ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్ లో ఉన్నారని తెలిసి జనం పోటెత్తారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు అని ఆ గుంపులోంచి ఓ పెద్ద మనిషి పంతులు గారిని అడిగారు. విజయవాడ వెళ్తా అన్నారు పంతులు గారు. పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడికే జనం తలా 2 రూపాయలు 5 రూపాయలు వేసుకొని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు. ఇంకాసేపట్లో రైలు బయలుదేరుతుందనగా ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళ మీద పడి, పంతులు గారు మీరు రాజమండ్రి స్టేషన్ లో ఉన్నారని తెలిసి 10 మైళ్ళ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా, భార్య క్యాన్సర్ తో బాధపడుతుంది అంటూ పెద్దగా ఏడవడం మొదలు పెట్టాడు. వెంటనే పంతులు గారు అన్ని లేపి, ఏరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? ఇదిగో ప్రస్తుతానికి ఈ 72 రూపాయలు ఉంచు అని జేబులో ఉన్న 72 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు. ఇదంతా చూసిన ఆ పెద్ద మనిషి, అయ్యా పంతులు గారు మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతుల్లోనే పెట్టేశారు, మీకంటూ కనీసం ఓ 10 రూపాయలైనా ఉంచుకోవాలి కదండి. సరే ఎలాగోలాగా విజయవాడ చేరుతారు. మళ్ళీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి, ఇంకొందరు పూనుకొని మిమ్మల్ని రైలు ఎక్కించాలి. ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ కర్మేంటి పంతులు గారు అంటూ బోరున ఏడిస్తే పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి, ఏరా నాకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు, పాపం వీడికి ఎవడున్నారా అని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారట. అది ఆయన వ్యక్తిత్వం. ఆయనకి జనాల మీద ఉన్న ప్రేమ లాంటిది. మరి ప్రజాసేవ అంటే ఇది కదా. ఆ రోజుల్లో తమ కోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళు.
ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏం మిగిల్చుకోలేకపోయాడు పంతులు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టే సంఘటనలు కోకొల్లలు. మచ్చుకు మీకు మరో స్టోరీ చెప్తా. బీరు అంతా డబ్బుల కట్టలతో నిండిపోయింది. ఒకటి పెడితే మరొకటి పడిపోతుంది, ఏం చేయమంటారు అని ప్రశ్నించింది ఆ ఇల్లాలు తన భర్తను. ఆ ఇల్లాలు ఎవరో కాదు, మన ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఇల్లాలు. ఆయన ఇల్లాలు మాట్లాడింది బీరువాలో పేరుకుపోతున్న డబ్బు కట్టల గురించి. ఈ ఒక్క మాట చాలదా ప్రకాశం పంతులు గారి ఆస్తి ఎంతో తెలియడానికి? అలాగని ఆయన అడ్డమైన అన్యాయమైన కేసులు వాదించేవారు కాదు. నిజాయితీ ఉన్న కేసులను మాత్రమే తీసుకుని వాదించి వారిని నిర్దోషులుగా రుజువు చేసి గెలిపించేవారు. ఆయన వాదన పటిమకు జడ్జీలే బిత్తరపోయేవారు. బీదల దగ్గర ₹1 మాత్రమే ఫీజుగా తీసుకునే ప్రకాశం గారు ధనవంతుల దగ్గర మాత్రం ముక్కు పిండి రెట్టింపు ధనాన్ని వసూలు చేసేవారు. అలా ధనవంతుల కేసులు చేసి సంపాదించిన ధనమే బీరువాలో పట్టనంత ధనమై కూడింది. ప్రకాశం గారికి ధనం దాచడం తెలియదు. ఆపదాని ఎవరడిగినా సరే వెంటనే సాయం చేసేస్తారు. అలా ఎందరికో దాన ధర్మాలు చేసేవారు. అంత మంచి హోదా వదిలేసి స్వాతంత్ర సమరంలో పాల్గొని తన సంపాదనంతా సమర నిధులకు వినియోగించారు. ఇక ప్రకాశం గారు మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రత్యర్థుల పన్నాగాలకు తలయొగ్గిపోవడం వల్ల పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దానికి ఆయన ఏ మాత్రం చింతించలేదు. అలాంటి నిస్వార్థ వ్యక్తి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని దయనీయ స్థితిలో గడిపారు. కటిక దరిద్రంలో ప్రాణాలు విడిచారు. ఒకసారి ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం చేశారు. అప్పుడు ఈ పూలకు బదులు అరడజను అరటిపండ్లు తెస్తే తినేవాడిని కదరా అన్నారు. ఆ మాటతో ఆయన వాస్తవ స్థితి అర్థమై అక్కడున్న వారంతా ఏడ్చేశారు. ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ప్రకాశం గారికి ఉన్న మితిమీరిన జాలి, దయాగుణమే. ఎవరైనా సాయం అడిగితే తన దగ్గర ఎంతుంటే అంత ఇచ్చేవారు. బీరువాలు ఎంతుంటే అది 2 చేతులతో తీసిచ్చేవారు. తన కోసం తన కుటుంబం కోసం ఏదీ దాచుకోలేదు. అలా సంపాదించిందంతా పోయింది. అటువంటి పాలకుల చేతిలో నుండి మన దేశం ఈనాడు ఎలాంటి నాయకుల చేతుల్లో పడి అల్లాడిపోతుందో గ్రహించండి. కాబట్టి ఈసారైనా ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి. మరి ప్రకాశం గారి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.